అందరికీ మెయింటెనెన్స్ ఒకేలానే ఉంటుందా? ఇలాంటి అనేక డౌట్స్ని ఈరోజు క్లారిఫై చేసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. ఆవిడ ఫ్యామిలీ కేసెస్లో అత్యంత అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి. సో మేడంని అడిగి ఈ డౌట్స్కి క్లారిఫై చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో బేసికలీ మెయింటెనెన్స్ని ఎలా డిసైడ్ చేస్తారు మేడం? మెయింటెనెన్స్ అనేది కంప్లీట్ ఏం చూస్తారు తెలుసా? ఫస్ట్ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని ఒకటి ఉంటుంది. సో అది లా టర్మ్స్లో జనరల్గా స్పీకింగ్ చెప్తా. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ అంటే ఏంటంటే సంపాదన ఎంత వస్తుంది, ఎంత ఆస్తులు ఉన్నాయి, దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత, ఇవన్నీ కూడా అసెట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లయబిలిటీస్ అంటే ఏంటంటే ఎంత ఖర్చులు ఉన్నాయి, ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఖర్చులు అవుతున్నాయి ఎవ్రీ మంత్, అవన్నీ కూడా లయబిలిటీస్ ఉంటాయి. సో జనరల్లీ మెయింటెనెన్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫస్ట్ ఒకటి వేసేయాలి పెటిషన్. ఏంటంటే అందులో హస్బెండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేయాలి, వైఫ్ కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేయాలి. అందులో ఏంటంటే మీది ఇప్పుడు నెలకి మనకు అయ్యే ఖర్చులు, అంటే వైఫ్కి అయ్యే ఖర్చులు ఏముంటాయి. ఎగ్జాంపుల్, తనకి ఒకవేళ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటే మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్కి ఎంత అవుతుంది, ఒకవేళ రెంట్ ఉంటే రెంట్కి ఎంత అవుతుంది, ఒకవేళ క్లోతింగ్ ఎంత అవుతుంది. క్లోతింగ్ అంటే ఏంటంటే ఇట్లా పట్టు చీరలు అలా జనరల్ బేసిక్ క్లోతింగ్ ఎంత అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా ఎక్స్ట్రా మిసలేనియస్ ఖర్చులు ఉన్నాయా, అవన్నీ కూడా లెక్కల్లో రాయాలి. బికాస్ నాకు ఈ ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఇవి మా హస్బెండ్ నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆమె అడగడం అనమాట. ఓకే, రీసెంట్గా బెంగళూరు ఆమె 6 లక్షలు సంథింగ్ ఎంతో, ఎగ్జాక్ట్లీ 5 lakhs అడిగింది. అందులో 1 lakh ఓన్లీ ఫర్ మేకప్ అని చెప్పి. సో అలా అడగకూడదు అంటారు. అలా అడగకూడదంటే నేను చెప్తా. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు జనరలీ వైఫ్ హస్బెండ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు హస్బెండ్తో వైఫ్ ఉంటుంది. కొన్ని ఏళ్ళు ఉన్నప్పుడు ఒక మెయింటెనెన్స్ అనేది ఆ అమ్మాయికి అలవాటు అయిపోయి ఉంటుంది, ఆ వైఫ్కి అనేది అలవాటు అయిపోయి ఉంటుంది. సో హస్బెండ్ సంపాదన బట్టే కదా వైఫ్ అనేది ఏ రేంజ్లో మెయింటైన్ చేయాలని డిపెండ్ అయి ఉంటుంది. సో హస్బెండ్ చాలా సంపాదిస్తున్నప్పుడు ఆ వైఫ్ కూడా అదే రేంజ్లో ఆబ్వియస్లీ మెయింటైన్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ కొనడము, మేకప్ అవి ఇవి, లేకపోతే లైక్ బ్యాగ్స్ కొనడము, అట్లాంటి ఎన్నో చేస్తూ ఉంటారు. ట్రావెలింగ్, ఈ ట్రిప్స్ వేయడం, అవన్నీ చేస్తూ ఉంటారు. కొన్ని ఏళ్ళ తరబడి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉన్న తర్వాత డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అవుతారు. అప్పుడు ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేస్తుంది. సో జనరల్ ఏం చూస్తారంటే వైఫ్ హస్బెండ్తో ఉన్నప్పుడు ఎట్లాంటి లైఫ్ స్టైల్లో ఉంది అనేది కూడా కన్సిడర్ చేస్తారు ఇక్కడ. ఓకే, అంటే హస్బెండ్తో ఉన్నప్పుడు హస్బెండ్ సంపాదన బట్టి ఈమె ఇంత మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఒక అలవాటు అయిపోయింది, ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయింది. సో ఆ లైఫ్ స్టైల్లో మొత్తం కాకపోయినా అంత ఇంత ఇవ్వాలనేది కూడా కోర్టు కొంచెం కన్సిడర్ అనేది చేస్తుంది. సో జనరల్ ఏం చేస్తారంటే ఇంత ఖర్చులు ఉన్నాయి, అంత ఖర్చులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు వేస్తారు, అందులో ఇంక్లూడ్ చేసేస్తారు. కొంతమంది అయితే ఫన్నీగా నా బ్యాగ్ల ఖర్చు కూడా నేను చూసా ఒక కేసులో. అంటే నా కెరియర్ స్టార్టింగ్లో ఒక ఫ్యామిలీ కేసు వచ్చినప్పుడు లైక్ మీ ఖర్చులు రాసి ఇవ్వండి అమ్మ అంటే ఇస్తే నేను గంట సేపు నవ్వుకున్నా చూసి. ఎందుకంటే అందులో మేకప్ అది కూడా ఓకే, బ్యాగ్స్ అంట, చెప్పులంట, లైక్ ఎక్స్పెన్సివ్ అనమాట. అందులో ఆమె బ్రాండ్స్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేసింది. ఈ బ్రాండ్ బ్యాగ్ నేను కొనుక్కోవాలి, ఎవ్రీ 6 monthsకి అట్లీస్ట్ ఒక బ్యాగ్ కొనాలి, ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఇంత షాపింగ్ చేయాలి, ఇవన్నీ రాసింది. అంటే వాళ్ళు కరోడ్పతులు అక్కడ. బికాస్ షీ వాజ్ అంత ఖర్చు పెట్టేది హస్బెండ్తో ఉన్నప్పుడు. సో నేను హస్బెండ్తో, ఇప్పుడు మా హస్బెండ్ సంపాదిస్తుంది కదా, సో నాకు ఇవ్వాల్సిందే కదా, ఇప్పుడు నేను కలిసి ఉన్నప్పుడు అంత ఇచ్చినప్పుడు విడిపోయినప్పుడు ఇవ్వాల్సిందే కదా అని చెప్పేసి చెప్తుంది. ఎన్ని ఫన్నీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయంటే, అమ్మ ఇది కోట్ ఇస్తా అనుకుంటున్నాను, నాకు తెలియదు, నాకు ఈ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది, నాకు అట్లా కావాలి. ఇప్పుడు అట్లీస్ట్ నెలకు ఒకసారి నేను ఇప్పుడు అదేమంటారు బ్యూటీ పార్లర్కి, ఆ సలూన్కి వెళ్ళకపోతే నాకు నా జుట్టు ఖరాబ్ అవుతుంది, నా ఫేస్ ఖరాబ్ అయిపోతుంది, ఆ మెయింటెనెన్స్ నాకు కావాల్సిందే అంటది. సో ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఓకే, ఫన్నీ పార్ట్ పక్క పెడితే ఏంటంటే జనరల్లీ స్పీకింగ్ ఏంటంటే కోర్ట్స్ ఏం చూస్తుంది అంటే నెసెసిటీస్ చూస్తుంది, లగ్జరీస్ చూడదు. డిఫరెన్స్ చూడండి. నెసెసిటీస్ అంటే అవసరాలు వేరు, లగ్జరీస్ వేరు. అంటే మీకు అవసరం లేని ఖర్చులంతా కూడా లగ్జరీస్ కిందకి వెళ్తుంది, అవన్నీ కూడా కోర్ట్ కన్సిడర్ చేయదు. అండ్ పోతుంటే కోర్ట్స్ కూడా ఏంటంటే చూస్తున్నారు, అంటే ఏంటంటే ఇదివరకు లాగా ఇట్లా ఏదో అడగగానే ఇవ్వడం అలా చేయట్లేదు. ఎందుకంటే హస్బెండ్స్ చాలా సఫర్ అవుతున్నారు ఈ కేసెస్లో. ఏమవుతుందంటే భలే ఎవరు అవుతున్నారు అంటే మోస్ట్లీ హస్బెండ్స్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడు ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిందంటే వైఫ్ కలిసి ఉన్నప్పుడు ఎన్నో ఖర్చులు కూడా కలిసి వస్తాయి. కానీ వైఫ్ విడిపోయి ఆమె 50,000 రెంట్ తీసుకొని ఒక ఫ్లాట్ తీసుకొని ఉందనుకోండి, ఆ 50,000 ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఎక్స్ట్రా 50,000 కదా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన 50,000 కడతాడు, మళ్ళీ వైఫ్కి ఎక్స్ట్రా 50,000 ఎందుకు కడతాడు?
ఎక్స్ట్రా డబుల్ ఎక్స్పెన్సెస్ అయితే. అది కాక హస్బెండ్కి పేరెంట్స్ లేరా, వాళ్ళ అన్నలు చెల్లెలు తమ్ముళ్ళు అప్పులు ఈఎంఐలు అవన్నీ ఉండవా? సో అవి కూడా తన రేపు పొద్దున ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఎట్లా విడిపోయినారు ఇంకో పెళ్లి చేసుకుంటారు కదా, అప్పుడు లైఫ్ మెయింటెనెన్స్ అనేది లైఫ్ లాంగ్. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి కోర్ట్స్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంది. సో మీరు ఎక్స్ప్లాయిట్ చేయడానికి మెయింటెనెన్స్ యూజ్ చేయకండి, ఓకే, ఓన్లీ మీ అవసరాల కోసమే పెట్టండి అని కోర్ట్ క్లియర్గా చెప్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం అడగడం, పూछने में क्या है అని ఒక యాడ్ ఉంటుంది చూడండి, అట్లా పూछने में क्या जाता అడగడంలో తప్పేముంది, ఇచ్చిర్రు అయితే లేదు అని కూడా వేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చూడండి, ఎవరైనా మెయింటెనెన్స్ ఇస్తా అంటే మాత్రం చూసుకోవాలి. బేసిక్ అమ్యూనిటీస్ అంటే ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా బేసిక్ అమ్యూనిటీస్ లెక్కలు కట్టుకొని చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, వైఫ్ హస్బెండ్తో ఉన్నప్పుడు వైఫ్ మొత్తం హౌస్ వైఫ్లా ఉండిపోద్ది. అంటే తన లైఫ్ అంతా కూడా ఇంటి కోసము పిల్లల కోసం పెడుతుంది. సో ఆమె మెయింటెనెన్స్ ఆమెకి ఆమె తగ్గట్టు ఆమెకు డబ్బులు ఇవ్వకపోవడం కూడా అన్యాయం. సో అప్పుడు కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. సో చాలామంది తెలియని విషయం ఏంటంటే, డివోర్స్ తీసుకుంటేనే మెయింటెనెన్స్ వేయాలని లేదు. మెయింటెనెన్స్ ఈవెన్ కలిసి ఉండి వితౌట్ డివోర్స్ కూడా వేయొచ్చు. ఎప్పుడు అంటే హస్బెండ్ ఆమె అవసరాలు తీర్చినప్పుడు, ఫినాన్షియల్ అవసరాలు అసలు ఏమి ఇవ్వట్లా, కొంతమంది అసలు ఏమి ఇవ్వరు, ఎందుకు నీకు డబ్బులు అనే వాళ్ళు ఉన్నారు. సో బేసిక్గా ఆమెకి బ్రతకడానికి కూడా లేదు అన్నప్పుడు కూడా ఈవెన్ డివోర్స్ తీసుకోకుండా కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. చాలా మందికి తెలియదు, ఇట్లా కూడా వేయాలి ఇట్లా. సో ఏంటంటే అవసరాలు మీ ఖర్చులు బట్టి, హస్బెండ్ సంపాదన బట్టి మెయింటెనెన్స్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఒకరికొకరు డిసైడ్ అయ్యిండ్రు, ఒకరు 10,000 ఇచ్చిండ్రు కదా నాకు 10,000 ఇవ్వాలని లేదు, ఎవరికో ఎక్కడ 50,000 ఇచ్చిండ్రు కదా అని చెప్పి ఇప్పుడు మీరు వచ్చి 50,000 అడుగుతా అంటే ఇవ్వరు. అది కంప్లీట్ మీ సిచ్యువేషన్, మీ ఫినాన్షియల్ కండిషన్స్, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నారు, దాన్ని బట్టే కోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ పిల్లలు ఉన్నారు అవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ రీసెంట్గా చాలా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది రీసెంట్గా, ఇష్టం వచ్చినట్టు మెయింటెనెన్స్ ఇచ్చుకుంటూ పోతున్నారని చెప్పేసి స్ట్రిక్ట్గా కొన్ని గైడ్ లైన్స్ పాటించాలని చెప్పేసి ఫ్యామిలీ కోర్ట్స్కి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ పంపించింది. సో అందులో మెయిన్ మనం చూడాల్సిన చేంజెస్ ఏంటంటే, అవసరాలకే ఇవ్వండి, హస్బెండ్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మెయింటెనెన్స్ అనే ఒక వెపన్ని వాడకండి అని కోర్ట్ చెప్తుంది. సో చాలామంది లేడీస్ అయిపోయి ఎట్లా చేస్తున్నారంటే, కొంచెం ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా డివోర్స్ ఫైల్ చేయడం ఇష్టం వచ్చినట్టుగా. మొన్నైతే 18 daysకే మెయింటెనెన్స్ వేసిన వాళ్ళు ఉన్నారు. 18 days ఆఫ్ మ్యారేజ్ అంతే, 18 daysకి విడిపోయింది, మెయింటెనెన్స్ వేసేసింది. అది కూడా ఏంది 5 కోట్లకి. అంటే 18 రోజుల కాపురంకి అతను బిజినెసా? ఈవెన్ 18 రోజులు పెళ్లి చేసుకుని ఉన్నందుకు హస్బెండ్ ఎందుకు 5 కోట్లు ఇవ్వాలి? సో ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు అని ఫైల్ అయ్యేసరికి సుప్రీంకోర్టు సుమోటో ముందుకు వచ్చేసి ఇట్లా గైడ్ లైన్స్ అని ఇవ్వాలి, ఈ గైడ్ లైన్స్ అనేది మీరు పాటించాలి, ఫ్యామిలీ కోర్ట్స్, లోవర్ కోర్ట్స్ అని చెప్పేసి చెప్పింది. ఈవెన్ హై కోర్ట్స్ అందరూ కూడా ఈ గైడ్ లైన్స్ అన్ని స్ట్రిక్ట్గా పాటించండి అనేసి చెప్పింది. సో ఈ మధ్యలో ఏంటంటే, రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో 5 lakhs ఇవ్వడం జరిగింది, 5 lakhs మెయింటెనెన్స్. సో 5 lakhs మెయింటెనెన్స్ అనేది టూ మచ్. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోక ముందుకు అసలు షీ వాజ్ నథింగ్, ఏం చేయట్లేదు, ఏమీ క్వాలిఫికేషన్, పోనీ ఆమె క్వాలిఫికేషన్ లేదంటే అమ్మాయి క్వాలిఫికేషన్ ఉంది, అన్ని ఉండగా కూడా 5 lakhs ఇచ్చింది. సో కోర్టు రివర్స్ చేసింది, అట్లా 5 lakhs ఎందుకు ఇస్తారు, ఏ బేసిస్లో ఇచ్చిండ్రు అని. సో లోవర్ కోర్ట్స్ ఏమైనా ఇంకోటండి, ఎవరైనా మెయింటెనెన్స్ వేసినప్పుడు సపోజ్ మీరు ఒక 10,000 అడిగారు కానీ మీకు 5,000 ఇచ్చినారు పర్ మంత్, మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు, మీరు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళొచ్చు. ఈ 5,000 నాకు సరిపోవు, ఎందుకు సరిపోవు అనే గ్రౌండ్స్ అన్ని చూపిస్తూ హైకోర్టుకి వెళ్ళి మీరు మళ్ళీ కొత్త ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. అంటే 5,000 నుంచి మళ్ళీ 10,000 పెంచవచ్చు. సేమ్ హస్బెండ్స్ కూడా చెప్తున్నా, ఏంటంటే అవసరం లేకున్నా కూడా ఒక 20,000 30,000 అలా కోర్టులో మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పినప్పుడు ఈవెన్ హస్బెండ్ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళొచ్చు, ఇంత డబ్బులు నేను ఇవ్వలేను అంటే. చాలామంది హస్బెండ్స్కి తెలీదు, ఒక మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేసింది కోర్టు, చచ్చినట్టు అంటే ఏం చేయలేక అప్పులు చేసి లోన్స్ తీసుకొని ఆ మెయింటెనెన్స్ వైఫ్స్కి ఇస్తున్నారు, ఎందుకంటే కోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చిందని. లేదంటే ఒకవేళ మీరు ఇచ్చే పరిస్థితులు లేకపోతే హస్బెండ్స్ కనుక మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు, వెళ్ళి నేను ఇంత ఇవ్వలేను అని చెప్పేసి మీరు క్లియర్గా కోర్టుని కన్విన్స్ చేయగలరు, నేను ఇంత ఇచ్చుకోలేనని చెప్పి. అప్పుడు మళ్ళీ మీకు ఏదైనా మెయింటెనెన్స్ గ్రాంట్ అయిందో తగ్గించుకోవచ్చు. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.